గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. వాహనదారుల ఇక్కట్లయితే వరణాతీతం. 2 రోజుల హాలిడే తర్వాత ఇవాళ ఆఫీసులు, స్కూల్స్ ఓపెన్ కావడంతో వాహనాల చూస్తే ఏ రోడ్లో చూసినా కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు సాయంత్రం అవుతోంది. సాయంత్రం తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్నారు. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా వాహనాల బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తూ ఉంటే రైతులు కొద్దిపాటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. ఇక విజయవాడలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. విజయవాడలో కాలనీలు కొన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇది విజయవాడ క్రీస్తురాజ్యపురంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ దాదాపు చాలా లోతు వరకు కూడా నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసాయి. వచ్చే వాహనదారులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. చూడొచ్చు, మొత్తం రోడ్డు పైన వాహనాలన్నీ కూడా మునిగిపోయి ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వచ్చే వాహనాలు కూడా రావటం అనేది చాలా కష్టంగా ఉంది. రోడ్డు పైన నీళ్లు ఏ విధంగా నిలిచిపోయి ఉన్నాయో దాంతో వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉన్నాయి. ఎక్కడ రోడ్డు మీద మ్యాన్ హోల్ ఉందో కూడా అర్థం కావటం లేదు. ఎటు రావాలో కూడా అర్థం కావటం లేదు. వచ్చే వాహనాలు, ద్విచక్ర వాహనాలు రావటం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కూడా మనం దృశ్యాల్లో చూస్తున్నాం. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కార్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. రోడ్డు మీద నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి వాటిని తోచుకుంటూ వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాము. చాలా భయంకరంగా ఉంది ఇక్కడంతా కూడా క్రీస్తురాజ్యపురంలో. ఇదే విధంగా విజయవాడలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో నిలిచిపోయిన నీటి వల్ల ఈ రకమైన దారుణమైన ఇబ్బందికరమైన పరిస్థితులే మనకి ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎంత దూరం వరకు కూడా మనకి ఇదే విధంగా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఇవే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళే వాహనదారులు కూడా చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో. 2 కాళ్ళు పైకెత్తి వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళేదారిలో కింద ఏమైనా పెద్ద గొయ్యి ఉంటే వాహనం తిరగబడి కింద పడిపోతూ ఉంటారు. అదే మ్యాన్ హోల్ ఉంటే వాళ్ళు పైలోకానికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే చాలామంది వాహనాలు ఆగి అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవే వాహనాలను తోచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది అసలు రోడ్డు అన్నా కూడా నమ్మలేని పరిస్థితి మనకి ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తుంది. అది కూడా బెజవాడలో ఈ రకమైన దృశ్యాలు చాలా కాలం తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద వర్షాలు అనేవి లేవు కాబట్టి రోడ్ల మీద ఇంత పెద్ద ఎత్తున వర్షపు నీరు అనేది ఎక్కడో కూడా నిలవలేదు. ఇన్నాళ్ల తర్వాత మనం ఈ రకమైన దృశ్యాలు, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. ఒక పెద్ద ఆయన బండి ఆగిపోయి ఆ బండిని తోచుకుంటూ ఏ విధంగా వస్తున్నాడో మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్న దృశ్యాలన్నీ మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్ ముందు వివిధ కేసుల్లో తీసుకొచ్చిన వాహనాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఉన్న దృశ్యాలన్నీ మనం ఎదురుగా చూస్తూ ఉన్నాము. మనం ఇంత పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయి ఉన్నదంతా కూడా మనకు ఎదురుగా మాచవరం పోలీస్ స్టేషన్ బోర్డు కూడా చూడొచ్చు. కరెక్ట్గా మాచవరం పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ రకమైన దృశ్యాలు, ఇంత భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయి ఉన్న దృశ్యాలన్నీ ఇక్కడ మనం అనేది గమనించవచ్చు. విజయవాడలో చాలా చోట్ల ఇదే రకంగా వర్షపు నీరు రోడ్లపైన నిలిచిపోయి ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడటం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఇక ఆటోల్లో వెళ్తున్న స్కూల్ పిల్లల్ని మనం గమనించవచ్చు. మనం చూస్తున్నప్పుడే ఒక ఆటో వచ్చింది. మనం చూస్తున్నప్పుడే ఒక ఆటో డ్రైవర్ నడుపుకుంటూ ఇటు వచ్చాడు. ప్రస్తుతం ఆటో కూడా
మనం చూస్తూ ఉండగానే నడుపుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఆటో ఎదురుగానే ఆగిపోయింది పోలీస్ స్టేషన్ ముందు. అది కూడా ఈ నీళ్లలో నడుపుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాడు, కానీ ఆ నీళ్లలో ఆటో అనేది ఆగిపోతే చివరికి ఆటోని నడుపుకుంటూ తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలని మనం ఒకసారి చూడవచ్చు. ఎంత కష్టంగా ఉంటుందో అంత పెద్ద ఆటోని తోసుకుంటూ వెళ్ళటం అనేది మనం ఒకసారి గమనించవచ్చు ఆ దృశ్యాల్లో. మొత్తం ఆటో డ్రైవర్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడో చూద్దాం. ఎలా ఉంది మొత్తం ఈ నీళ్లు నిలిచిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంది? ఇలా మునిగిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షం మునిగిపోయినాయి ఆటోలు, ఇలా నడిపించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, కష్టమైపోయింది. ఎలా ఉందండి మొత్తం ఎక్కడికక్కడ వర్షపు నీరు ఈ విధంగా నిలిచిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు? నడవటానికే కాదు, బండ్లు వేసుకెళ్ళడానికి కదా, నడవడానికి కూడా చాలా బాధగా ఉంది. చాలా ఎక్కడికక్కడ డ్రైనేజీలు మొత్తం పొంగిపోతున్నాయి. డ్యూటీ పని కరెంట్ ఆఫీస్ లైన్ మీద నేను పని చేయాలంటే కూడా బండి వెళ్ళటానికి లేదు, నడవటానికి దారి లేదు. ఈ రకంగా అయితే చాలా ఇబ్బంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాల్లో. ఈ రోజు ఎలా ఉందంటే వచ్చే 2-3 రోజుల్లో ఇంకా వర్షాలు పెరుగుతాయి. ఇక ఎవరికి నడవడానికి కూడా దారి లేకుండా పోతుంది. వాతావరణ శాఖ చెప్తోంది ఇంకో 2-3 రోజుల పాటు ఇదే రకమైన వర్షాలు ఉంటాయని. ఇక 2-3 రోజుల తర్వాత ఇదే విధంగా వర్షాలు కురిస్తే ఇక బెజవాడలో ఏ రకమైన కష్టాలు ఉంటాయనేది మనం ఊహించుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.